ఉదయకాల ఉద్యమం, ఉదయకాల ఉద్యమం, ఉదయకాలము ఉల్లాసము, ఉదయకాలం ఆశీర్వదించబడము అబ్రహాములో చూస్తున్నాం. అబ్రహాము అద్భుతమైన ప్రపంచ మానవాళికి విశ్వాసులుగా తండ్రిగా మార్చబడడానికి కారణం ఏంటి? అబ్రహాము మోడుబారిన జీవితం నుంచి అద్భుతంగా దీవించబడడానికి కారణం ఏంటి? ఆది కాండము 19వ అధ్యాయం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచి చూడను. దేవుడు మైదానము పట్టణము పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించెను. జాగ్రత్తగా గ్రహించండి, అబ్రహాము గొప్ప అలవాటు ఉంది. ఏంటా అలవాటు? ఉదయమే లేవడం, తెల్లవారున లేచి దేవుని సన్నిధిని నిలుస్తూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని సన్నిధిని ఆనందిస్తూ, దేవునితో ముఖాముఖం మాట్లాడుతూ ఒక గొప్ప అనుభవము, ఒక గొప్ప ఆనవాతి అబ్రహాము జీవితంలో చూస్తున్నాం. అబ్రహాము తెల్లవారునప్పుడు ఆయన లేచి దేవుని సన్నిధిని నిలిచేవాడు, అనగా ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, ఆ గొప్ప అలవాటు ఉంది కాబట్టి, దేవుడితో ముఖముఖగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు అద్భుతంగా దీవించాడు. అబ్రహాము ఉదయం లేచి దేవుని సన్నిధి నిలబడి ప్రార్థించుట ప్రతి దినము శక్తి పొందుకుంటూ ముందుకు సాగేవాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 18-22లో నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో అతడు నిరీక్షణ కలిగి జీవించాడు. నిరీక్షణకు ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం వల్ల నిరీక్షణ వచ్చింది. అబ్రహాముకు తెలుసు తన శరీరము మృతతుల్యము అయిందని చెప్పేసి, అయినా ఆ విశ్వాసము ఉంచకుండా దేవుని వాగ్దానము సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి బలము పొందెను. అబ్రహాము దేవునితో మాట్లాడుతూ దేవుని శక్తిని పొందుకుంటూ దేవుడు మాట్లాడే ఆ మాటల్లో రూఢిగా నమ్మాడు, రూఢిగా విశ్వసించాడు. ఎక్కడి నుంచి ఈ విశ్వాసము బలం వచ్చింది? ఎక్కడి నుంచి విశ్వాసము ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి విశ్వాసము గొప్ప బలం వచ్చి ఎవరు ఉన్నా లేకున్నా ఒంటరిగా ఒక కుటుంబంతో ముందుకు కొనసాగుతున్నాడు? ఒకే ఒక కారణము, అబ్రహాము దేవుడితో మాట్లాడడము అలవాటు చేసుకున్నాడు. ఉదయమే లేచి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తన ప్రాంతాన్ని విడిచాడు, అబ్రహాము తన పద్ధతులను విడిచాడు, అబ్రహాము తన ప్రజలను విడిచి దేవుని వెంబడించాడు. వెంబడించిన అబ్రహాము ఉదయమే లేచి దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రతిదినము దేవుడి నుంచి శక్తిని పొందుకుంటూ ఒక గొప్ప నిరీక్షణ పొందుకున్నాడు. గొప్ప నిరీక్షణతో పాటు ప్రార్థన ద్వారా విశ్వాసంలో బలం పొందుకున్నాడు, విశ్వాసంలో శక్తి పొందుకున్నాడు. కాబట్టి చుట్టూ ఎవరు లేకున్నా, చుట్టూ బంధువులు లేకున్నా, చుట్టూ చుట్టాలు లేకున్నప్పటికీ కూడా, నడిపించేవారు లేకున్నప్పుడు కూడా నాతో దేవుడు ఉన్నాడని గొప్ప విశ్వాసంతో ముందు కొనసాగించాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు. తెల్లవారి లేచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? లోతు కొరకు. లోతు తన బంధువు, తన అన్న కుమారుడు కొరకు ప్రార్థన చేశాడు. లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. ఉదయమే లేచి దేవుని సన్నిధి నిలిచి లోతు కొరకు ప్రార్థించినప్పుడు లోతును రక్షించాలి, లోతును విడిపించాలి, లోతుకు గొప్ప విడుదల కావాలని అబ్రహాము ప్రార్థించినప్పుడు లోతు కుటుంబము రక్షించబడింది. కారణము దేవుడు అబ్రహాము ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యముడి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రార్థనకు సమాధానం రాకుండా చేసిన
పనులకు ప్రతిఫలం పొందుకోకుండా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వాదం పొందుకోకుండా ప్రార్థన చేస్తున్నాం, జవాబు లేదు. ఇతరుల కొరకు రక్షించాలని ప్రార్థన చేస్తున్నాం, జవాబు లేదు. నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా బంధువులు మారాలి ప్రార్థిస్తున్నాం. కానీ ఆ ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాం? ఆది రోజున, అనగా రోజుకు మొదటగా దేవుణ్ణి కలుస్తున్నావా? ఉదయం లేచి దేవునితో మాట్లాడుతున్నావా? ఉదయకాల ప్రార్థన కొనసాగిస్తున్నావా? అలా కొనసాగించడం వల్ల నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తావో, నీ భార్య గురించి కావచ్చు, భర్త గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, వారి భవిష్యత్తు గురించి కావచ్చు, చుట్టూన్న వారి బంధువుల గురించి కావచ్చు, ఆర్థికంగా ఆధ్యాత్మిక దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడు. కారణమే అంటే అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు వినబోతున్నాడు, అందులో సందేహము లేదు. కాబట్టి ఈరోజు యొక్క తీర్మానం తీసుకొని, ఎందుకని ఉదయమే లేచి అలవాటు చేసుకోకూడదు, ఉదయమే లేచి దేవుని సన్నిధి నిలవకూడదు, ఉదయమే లేచి దేవుడితో మాట్లాడకూడదు, తద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకొని ఆనందంతోనూ ఆరోగ్యంతోనూ అనేక మందికి దీవెనకరంగా జీవించకూడదు. ఈరోజు యొక్క తీర్మానం తీసుకొని ప్రతి సమస్యకు సమాధానము ఉదయకాలము లేచి దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా వింటాడు. పరిశుద్ధులైన దేవ, అబ్రహాము ఉదయం లేచి ప్రార్థన చేసి ఆయన నిరీక్షణలో ఆధారము కలిగి విశ్వాసంలో బలం పొందుకున్నాడంటే, ప్రార్థనకు జవాబు వచ్చిందంటే అబ్రహాము చేసింది ఒక్కటే, ఉదయమే లేచి ప్రార్థించడం. ఈరోజు నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబంలో ప్రార్థన ప్రారంభించాలి. ఆ విధంగా అనేక ప్రయోజనాలు పొందుకొని అనేక మంది దీవెనకరంగా నన్ను మమ్మల్ని మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.